సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసరికి 14th September 2023. ఈరోజు వచ్చేసరికి మనకి మొత్తం 2 ట్రేడ్లు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కాల్ పొజిషన్ తీసుకున్నాను, ఈ మధ్యలో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసరికి ఒక 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఇంకా నేను ఇదిగోండి ఇక్కడ పుట్ పొజిషన్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి మంచి సపోర్ట్ అనేది ఉంది. ఇదిగోండి ఇక్కడ మంచి సపోర్ట్ అనేది ఉంది. సో నేనేం చేశానంటే ఇదిగోండి ఈ ప్లేసుల్లో ఒక కాల్ పొజిషన్ అనేది తీసుకున్నాను. ఈ ప్లేస్లో ఒక కాల్ పొజిషన్ అనేది తీసుకున్నాను. సో ఇంకా నేనేంటంటే వెయిట్ చేశాను, మార్కెట్ ఏంది ఈ మధ్యలో ఏంటంటే మనకి మూమెంట్ అనేది ఇలా పైకి వెళ్ళిద్ది అనుకుని. సో ఇంకా మార్కెట్ అయితే సైడ్ వేస్ అయిపోయింది, ప్రీమియం అనేది డికే అయ్యి మనకేంది ఉన్న వాల్యూ అనేది 0 అయిపోయింది అంతే. దీనివల్ల ఏంది నాకు ఒకటి ఏంటంటే లాస్ వచ్చింది. ఓకే, ఇక నిఫ్టీలో ఏంది ఒకటి అనేది లాస్ వచ్చింది. సో ఆ లాస్ వచ్చేసరికి నియర్లీ 600 to 700 రూపీస్ లాస్ వచ్చింది. ఫస్ట్దేమో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అది ఈరోజు ట్రేడ్ వచ్చేసరికి. ఇంకా రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్తా చూడండి. రేపటికి వచ్చేసరికి మనకి 1 hour చార్ట్కి వెళ్తే మనకి ఏంటంటే ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మనకేంది ఇదిగోండి ఈ EMIని బేస్ చేసుకొని మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రేపు BTST కూడా నేను బై సైడే ఇస్తాను, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి మంచి బయింగ్ అనేది లేదు. ఇదిగోండి మనకి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ కాసేపు మార్కెట్ ఈ లైన్ దగ్గర ట్రేడ్ అయ్యి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళింది. సో రేపు కూడా ఇది కొంచెం పుల్ బ్యాక్ అయితే ఇదిగోండి ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అయ్యి ఇక్కడ నుంచి బయింగ్ అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే 15 minutes చార్ట్కి వస్తే మనకి ఏంటంటే 15 minutes చార్ట్ దగ్గర ఇదిగోండి ఈ లెవెల్ అనేది మంచి ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి సెల్లింగ్ లెవెల్, ఈ లెవెల్ వచ్చేసరికి మంచి సెల్లింగ్ లెవెల్. సో ఈ లెవెల్ క్రాస్ అయితే మనకేంది బయింగ్ అనేది బాగా జరిగిద్ది. ఓకే, దీనికన్నా కిందకి వెళ్తేనే మనకేంది సెల్లింగ్ జరిగిద్ది. అప్పుడు వరకు ఏంటంటే మీరు బయింగ్ పొజిషన్లో ఉండొచ్చు. అది బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే, మనకు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో దీనికన్నా పైకి వెళ్తే మీరు ఏంది బయింగ్ సైడ్లో ఉండొచ్చు, దీనికన్నా కిందకు వస్తేనే ఏంది అప్పుడు మీరు ఏంది సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీ కూడా ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకేంది ఈరోజు మొత్తం సైడ్ వేస్ అయింది. సో రేపైతే మంచి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఇంకా మనం నిన్న చెప్పినట్టు ఇదిగోండి LNT వచ్చేసరికి ఈరోజు మంచి రిటర్న్ అనేది ఇచ్చింది. నేను నిన్న చెప్పాను LNT అనేది ఇదిగోండి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీనిపై నుంచి ట్రేడ్ అయితే మీరు ఏంది మంచి పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనుకున్నాను. సో అలాగే మనకేంది ఈరోజు LNT వచ్చేసరికి నియర్లీ 150 రూపీస్ అనేది ప్రాఫిట్ ఇచ్చింది. ఇదిగోండి ఇక్కడ. ఓకే, అలాగే రేపు మేజర్ స్టాక్ వచ్చేసరికి రేపు కూడా ఏంటి అంటే LNT అనేది బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి 4 hours చార్ట్కి వెళ్తే ఈరోజు అనేది బాగా పర్ఫామ్ అయింది. ఎందుకంటే ఇదిగోండి చాలా రోజులు ఏంటంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయిన తర్వాత మనకి మంచి మూమెంటం అనేది వచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే LNTలో రేపు కూడా మంచి బయింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి 15 minutes చార్ట్ చూసుకుంటే ఇదిగోండి 15 minutes చార్ట్లో మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఒక రెసిస్టెంట్ ఉంది. ఈ లెవెల్ దాటితేనే మనకి మంచి బయింగ్ అనేది వచ్చింది. మార్నింగ్ మూమెంట్ వచ్చింది, ఇంకా మధ్యాహ్నం మొత్తం మార్కెట్ అనేది సైడ్ వేస్ అయింది. ఓకే, రేపు ఈ లెవెల్ దాటింది అనుకోండి. ఓకే, 4,759 లెవెల్ దాటితే మనకి మంచి బయింగ్ అనేది వచ్చింది. దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఈ లెవెల్ అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అది సెకండ్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్లో నేను మంచి బయింగ్ పొజిషన్ అనేది ఇచ్చాను. అయితే మనకి ఈరోజు కూడా బజాజ్ ఫైనాన్స్లో మంచి బయింగే జరిగింది. ఇదిగోండి ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ అనేది ఫస్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత బాగా రికవర్ అయింది. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక మంచి సెల్లర్ జోన్ అనేది ఫామ్ అయింది. ఇదిగోండి ఈ పైన అనేది మంచి సెల్లర్ జోన్ అనేది ఫామ్ అయింది. సో ఈ లెవెల్ కన్నా మనకి ఈ లెవెల్కి పైకి వెళ్తే మనకి మంచి బయింగ్ అనేది జరిగింది. అప్పుడు వరకు ఏంటంటే మీరు మార్కెట్ అనేది ఇదిగోండి ఈ లెవెల్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఏంటంటే ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి బయింగ్ జోన్, దీని కింద అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ కూడా మనకి ఏంటంటే ఈరోజు ఫస్ట్ హాఫ్ మంచి బయింగ్ జరిగింది, సెకండ్ హాఫ్ అనేది సెల్లింగ్ జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిలయన్స్లో కూడా మనకి ఏంటంటే మంచి మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి చాలా రోజుల నుంచి రిలయన్స్ అనేది ఇదిగోండి ఈ జోన్లోనే మూవ్ అవుతా ఉంది. ఒక్కసారి ఈ జోన్ బ్రేక్ అయితే మాత్రం మనకి మంచి బయింగ్ పొజిషన్ అనేది బయింగ్ పొజిషన్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.